ఉన్నది దేవతల మర్యాద అటువంటి విష్ణు ఏలేని వైకుంఠవాసము ఆ బ్రహ్మ ఏలేని బ్రహ్మ కంచిపట్నం శంకరుడు ఏలేని కాసగ కైలాసము జరగాలి నేరున్న భూలోకం లోపల పాపాలు పోయి పుణ్యం జరగాలంటే పుండరికం తలపెట్టాలనుకున్నారు దేవతలంతా దేవా 41 రోజు పుండరికం తలపెడతా ఉన్నారట దేవాన దేవతలు 33 కోట్ల దేవతలు వచ్చింది దేవాన దేవతలకంత భోజనాలు ఏర్పాటు చేసి బ్రహ్మ భక్తులు 11 కోట్ల మంది విష్ణు భక్తులు 11 కోట్ల మంది శివుని భక్తులు 11 కోట్ల మంది గంగ స్నానానికంట ముగ్గురు త్రిమూర్తులు అటువంటి దేవతలంతా భక్తులంతా వెళ్ళిపోయినారు గంగ లోపల స్నానమాడుతుండగా అక్క చెల్లె ఓమ్మా చెల్లె ఏందే తీసి పిలిచిలో పెట్టాలి పిలిచిలో పెడితే ఆడుకుంటారు పెట్టిన పిలిచిలో పెడితే మంచిగా ఆడుకుంటారు ముగ్గురు కూర్చున్న కడ ముచ్చట ఎక్కువ ఉంటుంది అందుకే అన్నారు పెద్దలు 30 చుట్లు కూడా ఉంటాయి కానీ 3 సింగలు కూడా ఉంటారు ఇక లేదు ముచ్చట్లు అట్లా ఇట్లా వాడకట్టు గట్ల వేస్తుంది ఇట్లా వేస్తుంది చూసినావు ఇట్లా మాట్లాడుకుంటున్నావు అయితే ఈ ముగ్గురు కూర్చున్న కడ ముచ్చట్లు ఎక్కువైతే బ్రహ్మ భక్తులు కొంతమంది విష్ణు భక్తులు కొంతమంది శివుని భక్తులు కొంతమంది బ్రహ్మ భక్తులు కాడ బ్రహ్మ భక్తులు అంటున్నారు కొంతమంది అరే ఏమరా విష్ణు గొప్పనా శివుడు గొప్పనా బ్రహ్మ గొప్పనా శివుని భార్య అటువంటి భారతమ్మ గొప్పనా లేకపోతే బ్రహ్మ భార్య శారదమ్మ గొప్పనా శంకరుని అటువంటి కనుక విష్ణు భార్య లక్ష్మీదేవి గొప్పనా ఇంతమంది దేవతల భార్యలు గొప్ప వాళ్ళ దేవుళ్ళు గొప్ప వాళ్ళని అడుగుతున్న ప్రశ్నిస్తున్నారట ఇక ఎవరు అభిమానం వాళ్ళకుంటారు బ్రహ్మభక్తులు అనుకుంటారా బ్రహ్మభక్తులు కొంతమంది వేసి బ్రహ్మదేవుడే గొప్ప సరస్వతమే గొప్ప అందుకెళ్ళి కొంతమంది వేసి ఎట్లా గొప్పరా అడుగుతున్నారట బ్రహ్మ లేదు మనకు కూడా అత లేదు మనకు చావు పుట్టుక లేదు బ్రహ్మదేవుడు లేని మనకు చావు పుట్టుక లేదు ఈ ప్రపంచంలో బ్రతికి వ్యర్థమే బ్రతకకున్నా వ్యర్థమే అందుకే బ్రహ్మదేవుడే గొప్ప మరి అలా సరస్వతి తక్కలేదు నాది సరస్వతి లేకపోతే చదువు లేదు చదువు లేకపోతే తెలివి లేదు తెలివి లేకపోతే ప్రపంచాన్ని ఏమి చదవలేవు సరస్వతి గొప్ప బ్రహ్మదేవుడే గొప్ప అంటున్నారు అలాగే విష్ణుభక్తులు ఒకట్రా వాళ్ళు కొంతమంది లేచి మీ ఎప్పుడు లక్ష్యం లేదు డబ్బు లేదు లక్ష్యం లేదు లక్ష్మీదేవి గొప్ప అటువంటి కనుక ఈ విష్ణు లేదు ఈ సృష్టి లేదు ఈ విష్ణుదేవుడే గొప్ప విష్ణుభక్తులు అంటున్నట్ట అందుకెళ్ళి శివభక్తులు కొంతమంది లేచి వీళ్ళందరికీ ఆధారం పెట్టిన వాడు శంకరుడు అటువంటి కనుక
కంటే ఇద్దరి కంటే ఇది గొప్పనా వీళ్ళిద్దరికంటే గొప్ప ప్రతివ్రత భార్య నేను ప్రతివ్రతనానికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నానే వాళ్ళ మాటలు అక్కడ ఉండగిన రూపల పడమారు రుద్రవేకుడైన జన్మాల పడమారి చంద్రవతార వ్యక్తులు చంద్రలింగ హరిజవరికాయ వస్త్రాలు మూడు చంద్రుడు రుద్రాక్ష యమదండ వీరం రోయగా గంటలు ఏనుగ మూరంగ శంకులు అయ్యి వట్టే నెరవేకుండా త్రీశూలం చేత పట్టుకొని చంగవాది వేషం ధరించుకొని
రంగులోన లింగామనాథ కోటేన లింగామనాథ రంగులోన బంగారం నాథ ఏలైనా నాథ నీవు రామేశ్వరయ్య మనగలిగి వచ్చిన భారతదేశం ఎందుకు వచ్చిన అన్నప్పుడైనా భక్తి
ద్రవ్యము గోత్రం అనుకున్నానేమా ఇలా సంతానం కోరుకున్నావు బాబా అందుకే 100 మంది ఆడపిల్లలంటే 112 మంది ఆడపిల్లలు సమానూరు అంటే 113 మంది 225 మంది సంతానం కోరుకున్నావు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 225 మంది సంతానం ఎవరిని మనం మాట్లాడలేరు ఎవరిని భారతమ్మ గర్భాలు చేస్తున్నాము గుండెలు గోపిల్లు మన్నయ్య తాను గుండె చల్లు మన్నది బిగ్గర వచ్చి బిగ్గరల్లో తోడింది దేవతంగమయ్యకు అడిగి భారతమ్మను సంతానం కోరుకుంటుందని అసలే అనుకోకపోతే తాడు లేని కట్టు కట్టాలి కొరడ లేని దెబ్బ కొట్టాలనుకున్నాడే ఓ భామ భారతమ్మ రావే నువ్వు వింటవే భామ నీవు కోరుకున్న విధానంగా 225 మంది సంతానం ఇస్తా గానీ నేను ఒకటి కోరుకుంటా నువ్వు అడిగింది నేను లేదనుకుంటా ఇస్తున్నాయ్యో కోరుకున్న కోరిక నేను నెరవేరుస్తున్నా తండ్రి సంతానం నువ్వు ఇస్తున్నావు నువ్వు కోరుకుంటే నేను ఒక కోరికకు నెరవేర్చలేదా నీవు కోరుకున్నది పొందులేసిపోతున్నారా ఏం కోరుకుంటావు కోరుకొని ఎంత ఉందో ఆలోచన కూడా పడుతున్న చేతులు చేసిందాకా వింటవే బాబా ఓ బాబా సిక్కమని పిట్టువలరా బాబు ఇవాళ నువ్వు కోరుకున్న 225 మంది సంతానం నేను ఇస్తున్నా కానీ నేను కోరుకున్నా నువ్వు ఇచ్చిపోతున్నావు పురుగు ముట్టని శుభు కప్ప ముట్టని కప్ప చెడలేని పత్ని అంగానికి అంగ పూజ లింగానికి లింగ పూజని వెళ్ళరా వాళ్ళ పూజ ఎవరో వాళ్ళు చెప్పరు. ఏడు పిల్లలు నీళ్ళు ఎవరు పోస్తారా? ఇవి కూడా కూర్చొని పెట్టి సత్యనారాయణ పోస్తారు.
ఆడినే కష్టం తిరుగుతున్నా నాదా ప్రాణేశ్వర ఇవాళ ఒక పుట్టుక స్కూల్ కాకపోతే 14 పుట్టలు తెచ్చి నేను ఏదో ఒకటి అంత అర్థమైందా